ముందుగా చేరి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక అంశం పేరు పరలోకానికి తొలిమెట్టు ఏది. పరలోకానికి తొలిమెట్టు ఏది అనే ఈ అంశంలో వాళ్ళ సంగతులను మనం ఆలోచించాలి. పరలోకానికి చేరాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే తండ్రి అయిన దేవుడు ఎలాగైతే మనం ఉండాలని కోరుకున్నాడో అలాగే మనం ఉంటాం. ఒకవేళ అందులో మార్పులు చేర్పులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి అంటే మనం పరలోకానికి వెళ్ళే అర్హతను సంపాదించుకోవాలి. పరలోకం అనేది ఎలాంటిది అంటే అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉండేవారు, పరిశుద్ధులు మాత్రమే ఉండగలిగే చోటు అది. అక్కడికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధమైన జీవితం కలిగిన వారే ఆ లోకానికి వెళ్ళగలరు అనే విషయాలను బైబిల్లో తండ్రి దేవుడు ఎప్పుడో రాయించి పెట్టాడు. అందుకే మనం ఎలా ఉండాలో అనేది ముందుగానే చెప్పాడు ఆయన. మీరు పరిశుద్ధులను నిర్దోషులను ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన ప్రేమ చేత మనల్ని కోరుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, కావాలని ఆయన మనల్ని పిలిచాడు. పిలిచిన మనం ఎలా ఉండాలి అంటే ఆయన అనుకున్న రీతిగానే ఉండాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం ఉండడం అనేది శ్రేయస్కరం కాదు. అందుకే విశ్వాసం అనేది ఎలాంటిది, ఆ విశ్వాస జీవితం అనేది ఎలా ఉంటుంది, విశ్వాసము ఏ ఏ విషయాలలో ఎలా చూపించాలి అనే ఆ పరిపూర్ణమైన సత్యాన్ని తండ్రి అయిన దేవుడు రాయించి పెట్టాడు గ్రంథం. అది ఎందుకు రాయించి పెట్టాడు అంటే మనమందరము కూడా పరలోకానికి వెళ్ళాలి. విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము గారు నిరీక్షించారు. ఆ నిరీక్షణ వలన విశ్వాసం యొక్క నిజ స్వరూపాన్ని ఆయన చూపించాడు. ఆయన దేని పట్ల నిరీక్షణ ఉంచాడు అంటే పునాదులు గల ఆ పట్టణం కొరకే ఆయన నిరీక్షణ ఉంచాడు, అనగా పరలోకం కొరకు. దాని కొరకే ఆయన ఎదురు చూపు, అక్కడికి వెళ్ళాలని ఒక ఆరాటం, అక్కడికి చేరుకోవాలని ఒక పరుగు ఆయనలో ఎప్పుడూ ఉండేది. కానీ నేటి సమాజంలో ఉన్న మనకు అలాంటి ఆలోచన, అలాంటి విశ్వాసము మనకు లేకపోవడము తండ్రి అయిన దేవుడికి చాలా బాధకరం. తండ్రి అయిన దేవుడు మన నిమిత్తం బాధపడట్లేదు అనుకోవడం మన బుద్ధిహీనత. ఆయన ఎల్లప్పుడూ మన నిమిత్తం బాధపడుతున్నాడు. ఎందుకు అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు. ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఆయన తొంగి చూస్తుంటే ఎవరైనా నా కొరకు బ్రతుకుతారా, ఎవరైనా నా కొరకు ఉంటారా అంటే ఎవరు కూడా లేరు. అందుకే ఒక్కరు కూడా లేరు నీతిమంతులుగా అని ఆయన బాధపడు. తండ్రి అయిన దేవుని యొక్క బాధ వెనుక కారణం ఏంటి అంటే మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం, ఆయనకు అతీతంగా ప్రవర్తించడం, అది ఆయనకు బాధగా. అయితే ఈరోజు మనం ఆలోచించేది ఏంటి అంటే విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఉంచుకోవాలి. అలా విశ్వాసంలో నిలకడగా ఉన్నవారు వారి యొక్క జీవితాన్ని మనకు మాదిరిగా చూపెడుతున్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో 5వ అధ్యాయము 10వ వచనం, నా సహోదరులారా ప్రభువు నామమున ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఏంటంట? వారి యొక్క శ్రమానుభవానికి, వారి యొక్క ఓపికకు ఏం చేయాలి? మాదిరి పెట్టుకోవాలి. వారందరూ కూడా ఇదిగో భావితరాలకు మేము మాదిరిగా ఉండాలి అనే ఒక ఆలోచనతో జీవించిన వారు. ఎవరంటే ఎటుపోతే మనకేందులే అనే ఒక ఆలోచనతో జీవించలేదు. ఈరోజు మన ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే తర్వాత దేవుడు ఇప్పుడు మనం మాత్రం చల్లగా ఉండాలి అనుకుంటాం. ఒక టైంలో ఎలాగ ఆలోచించేవారు అంటే భావితరాలకు మేము మాదిరిగా ఉండాలి, మేము ఎలాగైతే నడుచుకుంటామో అలాగే మా పిల్లలు నడుచుకుంటారు అనే ఒక ఆలోచనతో ఏం చేసేవారు అంటే క్రమంగా నడుచుకునేవారు. ఈరోజు పిల్లలకు క్రమం లేదు, పెద్దలకు క్రమం లేదు. ఎందుకు అంటే క్రమాన్ని విడిచిపెట్టి పరిగెత్తేవారు, అక్రమము వైపు పరిగెత్తేవారు, సత్యాన్ని వదిలేసి పరిగెత్తేవారు ఈరోజు ఉండిపోయారు.
అందుకే మీరు ఇదిగో వారిని మాదిరిగా పెట్టుకోండి. ఎవరైతే ముందుగా పితరులుగా ఉన్నారో, భక్తులుగా ఉన్నారో, ప్రవక్తలుగా ఉన్నారో వారి యొక్క శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి అంటున్నాడు. విశ్వాసమును బట్టి తండ్రి అయిన దేవునికి ఏదైతే అర్పించాలో అది అర్పించాడు. అర్పణ విషయానికి వస్తే మనము కూడా అర్పించాల్సింది ఏంటి అంటే మన దేహాన్ని ఆయనకు అర్పించేయాలి. మన దేహాన్ని ఆయనకు అర్పించేయాలి. ఎందుకు అంటే మనకు ఇచ్చిన ఈ దేహం ఏదైతే ఉందో అది ఆయన కొరకు ఉపయోగింపబడాలి అనేసి. మనం అనుకుంటాము మన కాళ్ళు మన కొరకు ఉన్నాయి, మన చేతులు మన కొరకు ఉన్నాయి, మన ముక్కు మన కొరకు ఉంది కదా, ఇలాంటి బుద్ధిహీనమైన ఆలోచనతో ఉంటాం. కానీ ఆయన ఈ అవయవాలను పెట్టడానికి కారణం ఏంటి అంటే నీతి సాధకములుగా వాటిని ఉపయోగించాలి అనేసి. ఆ నీతికి మనం ఏం చేయాలి? మన అవయవాలను అర్పించేయాలి, వాటి కొరకు ఉపయోగించాలి. ఒక నోరు ఇచ్చాడు, బూతులు మాట్లాడడానికి ఇచ్చాడా? ఏది పడితే అది మాట్లాడడానికి ఇచ్చాడా? లేదు. మంచి మాటలు మాట్లాడడానికి, ఆయన వాక్యాన్ని తెలియజేయడానికి మనకి నోరుని ఇచ్చాడు. కానీ మన నోటిని ఆయన కొరకు ఎంతో ఉపయోగిస్తున్నాము, మన కొరకు ఎంతో ఉపయోగిస్తున్నాము అని ఒక పరీక్ష పెట్టుకుంటే ఆయన కొరకు ఉపయోగించేది 1% కూడా ఉండదు. మన కొరకైతే ఎన్నో మాటలు మాట్లాడతారు కదండి. ఆధార్ కార్డులో నంబర్ తప్పు వచ్చింది అనుకోండి, పెద్ద గొడవ పెట్టేసుకుంటాం. ఎందుకు? ఆధార్ కార్డులో నా నంబర్ తప్పు వచ్చింది, ఇప్పుడు నా పేరు సరిగ్గా రాలేదు అంటే ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాం, అది సరిగ్గా రాలేదు అని మాట్లాడుతున్నాం. రేషన్ బియ్యం సరిగ్గా ఇవ్వలేదు అంటే అక్కడ మాట్లాడుతున్నాం కదా. ఒక షాప్కి వెళ్ళినప్పుడు వాడు వస్తువు సరిగ్గా ఇవ్వలేదు అన్నట్టు అప్పుడు మాట్లాడతాం. వాడు డబ్బులు ఇస్తున్నప్పుడు సరిగ్గా ఇవ్వలేదంటే అప్పుడు మాట్లాడతాం. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా ఉంటాము? మౌనంగా ఉంటాము. మౌనంగా ఎందుకు ఉంటాము అంటే వాక్యాన్ని మనము ఏమాత్రం కూడా ఆసక్తి పెట్టి నేర్చుకోవట్లేదు కాబట్టి. వాక్యాన్ని ప్రకటించే ఆ అర్హత మనకిచ్చాడు, ఆ పనిని మనకిచ్చాడు. కానీ ఈ దేహంలో ఉన్న ఒక అవయవమైన నోటికి ఆ పనిని మనము చెప్పట్లేదు. కళ్ళున్నాయి, ఎందుకున్నాయి అంటే ఏది పడితే అది చూడడానికి కాదు, ఏది పడితే అది చెడ్డవి చూడడానికి కాదు. ఎందుకు ఇచ్చాడు అంటే ఇది ఆయన వాక్యాన్ని చూసి చదవాలి, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి అనేక చోట్లకు వెళ్ళాలి అంటే నీకు కళ్ళు ఉండాలి. కనుక వాటన్నిటిని నువ్వు అనుభవించాలి అంటే ఆ వాటన్నిటిని చేయాలంటే నీకు కళ్ళు ఇచ్చాడు, చెవులను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన మాటలను వినడానికే ఇచ్చాడు, చేతులను ఇచ్చాడు, ఆయన పని చేయడానికే ఇచ్చాడు. కానీ ఈ దేహాన్ని ఎవరి కొరకు ఉపయోగించుకుంటున్నాము అంటే మన కొరకే ఉపయోగించుకుంటున్నాం. కానీ అర్పించే విషయానికి వస్తే ఏమర్పించాలి అంటే నీ దేహాన్ని అర్పించేయాలి, నీ దేహాన్ని అర్పించేయాలి. ఒకవేళ నీ దేహాన్ని అర్పించే విషయంలో నువ్వు ఎడగాడుతున్నావు అంటే నీ హృదయాన్ని నువ్వు ఇవ్వలేదు, నీ హృదయాన్ని నువ్వు ఆయనకు అర్పించలేదు. హృదయాన్ని ఎప్పుడైతే అర్పిస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీ దేహం కూడా ఏమవుతుంది? దాని కొరకే ఉపయోగపడుతుంది, ఆయన కొరకే ఉపయోగిస్తావు, ఆయన పని నిమిత్తమే దాన్ని పెడతావు. మన ఆలోచన విధానం మారిపోవాలి, ఆయనకు అనుకూలమైన ఆలోచన రావాలి. జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మనం జ్ఞాన ప్రదర్శన చేయడానికి కాదు, ఆయన జ్ఞానాన్ని తెలియజేయడానికి ఇచ్చాడు, ఆయన జ్ఞానాన్ని ఆలోచించడానికి ఇచ్చాడు కదా. అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పనప్ప చెప్పాడు. కానీ ఆ పనులను మనం చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఆ పని యొక్క పరమార్థం ఏంటో మనకు అర్థం కాలేదు. పని చేస్తేనే మనకు పరలోకాన్ని ఇస్తాడు ఆయన. మనలో కర్తవ్యం ఉంటేనే విశ్వాసం అనేది పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే మనలో ఫలితం కనిపించలేదో మన యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణం కాదు. హేబేలు గారు పని చేశారు, ఆయనను ప్రార్థించే విషయంలో ఆయన క్రియ చేశాడు. ఏంటి అంటే ఒక మంచి గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ఆయనకు బలి ఇవ్వాలి. ఆయనకు బలి ఇవ్వాలి అనేది ఏంటి? ఒక పని, ఒక కర్తవ్యం. అది ఆ పనిని చేసి ఆయన విశ్వాసం ఉంచుకొని ఆ విశ్వాసమును బట్టి ఆయన చేసిన ఆ పని నిమిత్తం ఆయన ఏమయ్యాడు? నీతిమంతుడిగా. పని చేయకుండా మనం పరలోకాన్ని సంపాదించుకోవడం అంటే జరగని పని. విశ్వాసం లేకుండా మనం పరలోకానికి వెళ్ళాలి అంటే కుదరని పని.
అందుకే విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకాన్ని మనకివ్వడానికి తండ్రి అయిన దేవుడు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాడు. అది మనకు రావాలి, మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలని ఒక ఆలోచనతో ఎప్పటి నుండో ఎదురు చూస్తుంటే మనం మాత్రం ఏం చేస్తున్నాము? మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తున్నాం. ఆ లోకాన్ని మనకివ్వాలని ఎప్పుడో ఆయన నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? ఇదిగో జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని కోరుకున్నాను అంటే అప్పుడే మీరు నాతో ఉండాలని కోరుకున్న నేను ఆ కోరిక అలాగే ఉండిపోయింది. కానీ నా కోరికను తీర్చేవారు ఎవరు లేరు. అది మన కోరికలు ఎన్నో ఉంటాయి. మనకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. ఇలా ఉండాలి, అలా చేయాలి, అది తినాలి, ఇది తినాలి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకుంటున్నాం కదా. ఆ కోరికలు తీరడానికి కారణం ఏంటి? మంచి బిర్యానీ తినాలి కదా, మంచి బిర్యానీ తినాలి. ఇప్పుడు తినాలి అంటే ఒకవేళ రైసే లేదనుకోండి, బియ్యమే లేవనుకోండి, అన్నం వండుతామా? వండలేము. అంటే ఇప్పుడు ఆ రైస్ ఎలా వస్తుంది? భూమిలో పండితే అప్పుడు వస్తుంది. ఇప్పుడు భూమే లేదనుకోండి, అప్పుడు మనం ఉంటాం. చివరాఖరికి వచ్చేసరికి తండ్రి అయిన దేవుడే కనిపిస్తాడు. మనం ఎక్కడి నుండి మొదలుపెట్టినా తండ్రి అయిన దేవుడి దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇవన్నీ చేసింది ఆయనే. మన కోరికను తీర్చడానికి, మన ఆకలి తీర్చడానికి తండ్రి అయిన దేవుడు అన్నిటినీ ముందుగా సిద్ధపరిచాడు. మరి ఆయన పనిని చేయడానికి, ఆయన ఆలోచన నెరవేర్చడానికి అవి కూడా ముందుగానే చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన పనివారమై ఉన్నాం కదా. ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన కొరకు ఆయన పనిని ఎప్పుడు సిద్ధపరిచాడంట? ముందుగానే అంటే కాలం ఏంటది? జగత్తుకు పునాది వేయబడక మునుపే. అంటే నేను పుట్టక ముందు తండ్రి అయిన దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటి అంటే, ఇదిగో నా పని చేయాలి, పని చేసిన వారికే పరలోకాన్ని ఇస్తారు. ఆ పనిని ఎలా చేయాలి అంటే విశ్వాసమును బట్టి చేయాలి, విశ్వాసము ద్వారానే చేయాలి. ఒకవేళ మనలో విశ్వాసం లేదు, కేవలం పని చేసుకుంటూ వెళ్ళాము అంటే దాని వలన ఫలితం లేదు. మనలో విశ్వాసం ఉంది, పని చేయట్లేదు అంటే దాని వలన ప్రయోజనం లేదు. రెండు కూడా ఏకదాటిగా పని చేయాలి, ఒకే గాడిలో నడవాలి, విశ్వాసము క్రియ. అప్పుడే మన విశ్వాసం అనేది పరిపూర్ణమవుతుంది. అది ఎప్పుడైతే పరిపూర్ణమవుతుందో దాన్ని బట్టి మనకు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే నువ్వు నీతిమంతుడవు. తండ్రి అయిన దేవుడు ఉండే రాజ్యంలో నీతిమంతులే ఉంటారే కానీ పాపులు ఉండరు. అక్కడ ఉండేవారు నీతిమంతులే, పాపులకు అక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో తెలియజేస్తున్న మాట ఒకసారి మనం చూడగలిగితే, 1వ కీర్తన 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ఏంటంట? నీతిమంతుల సభలో పాపులు నిలిచే అవకాశం లేదు. మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ అతిక్రమించుకుంటూ ఉంటున్నాము, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ అతిక్రమిస్తున్నాము. అయితే ఇప్పుడు మనం నీతిమంతులమా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు ఆయన. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆ నీతిమంతుల సభలో మనకు ఉండే అవకాశం లేదు. ఆయన ఉండే సభలో ఎవరు ఉంటారు అంటే నీతిమంతులే ఉంటారు. ఇప్పుడు మనం నీతిమంతులం అవుతేనే అప్పుడు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆయన సభలో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీతిమంతులం అవ్వాలి అంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండి ఆయన ఇచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో సత్క్రియలు చేయాలి. అవి ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ఎవరెవరు ఏ పనులు చేయాలో ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. వాటిని మర్చిపోయి ఈరోజు మనం ఏం చేస్తున్నాము?
మన పనులు వెంట పడతాం. మన సొంత క్రియల పట్ల మనం ఆసక్తి చూపెడుతున్నాం. సొంత క్రియలు. సమయం లేదు అని చెప్పిన తర్వాత కూడా సమయాన్ని గురించి ఆలోచించని వారు నేటి సమాజంలో ఉన్నారు అంటే తండ్రి అయిన దేవుడు వారి పట్ల ఎంతో బాధపడుతున్నారు. ఈ ప్రకృతి కూడా మన నిమిత్తం ఎంతో ఘోషిస్తుంది, ఎంతో బాధపడుతుంది. అది కూడా ఎందుకు అంటే దేవుని మాటను మనం వినట్లేదు, ఆయన మాటకు లోబడట్లేదు అనేసి. అందుకే విశ్వాసమందు నిలకడగా ఉండాలి, ఆయన చెప్పిన పనులు మనం చేయాలి. అలా చేసిన వారి నీతిమంతులు అవుతారు. నీతిమంతులైన వారి ఆయన సభలో ఉంటారు. పాపులుగా ఉన్నవారు ఆయన సభలో ఉండే అర్హత లేదు. అందుకే పని చేయాలి. అందుకే కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు ఆయన. మీరు విశ్వాసమందు ఉన్నారు, ఆ విశ్వాసమందు ఉంటూనే పనులు చేయండి, అప్పుడు నీతిమంతులుగా పిలువబడతారు. ఆ తర్వాత మరో వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం నుండి మరో వ్యక్తిని గురించి అక్కడ ప్రస్తావిస్తూ, విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడు మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందాను. ఏమని సాక్ష్యం పొందాడంట? దేవునికి ఇష్టుడై ఉన్నాడు. ఎవరది? హనోకు గారు. ఏం చేశారంట? విశ్వాసమును బట్టి అతడు ఏం చేశాడు? హనోకు మరణము చూడకుండానట్లు, అంటే హనోకు గారు మరణాన్ని చూడలేదు. మరి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు అనే విషయాన్ని మనకు మరో చోట మాట్లాడుతున్న ఆయన గురించి. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయం ఆదికాండము. హనోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు గారి గురించి మాట్లాడుతూ ఏమని తెలియజేస్తున్నాడు ఆయన బ్రతికిన దినాలు ఎన్ని అంటే 365 ఏండ్లు ఆయన బ్రతికాడు. హనోకు గారు బ్రతికిన దినములు ఎన్ని అంటే 365 ఏండ్లు బ్రతికితే 360 ఏండ్లలో ఆయన తన కొరకు బ్రతికిన కాలం ఎంత అంటే 65 ఏళ్ళు. ఎంత? 65 ఏళ్ళు. మరి మిగతా కాలం అంతా ఎవరి గురించి బ్రతికాడు, ఎవరి కొరకు ఉపయోగించాడు ఆ కాలాన్ని ఎంత అంటే చెప్తున్నాడు ఆయన. హనోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు ఏం చేశాడు? దేవునితో నడిచాడంట. ఎంతకాలము? 300 ఏండ్లు. అదండి, 300 ఏండ్లు దేవునితో నడిచాడు అంటే ఈరోజు మనకున్న కాలం ఎంత? 70, అంతే. 80, అధిక బలం ఉంటే 90. ఇంకా ఇప్పుడు ఇంతకాలంలో మన కొరకు మనం ఉపయోగించుకున్న కాలం ఎంత? ఎదగడానికి ఓ 10 ఏళ్ళు వేసుకున్నాం, మళ్ళీ బాగుపడడానికి ఓ 10 ఏళ్ళు వేసుకున్నాం, 20 ఏళ్ళు అయిపోయి. అవునా? ఇంకెంత మిగిలింది మనకు? 70 ఏళ్ళు అంటే ఎంత మిగిలేదు? 50 ఏళ్ళు మిగిలేదు. ఇప్పుడు 50 ఏళ్లలో మనం ఏం చేస్తాం? అప్పటికే మనకు అన్నీ అయిపోయాయి. పెళ్లి ఘటానికి వచ్చాము. పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తాం మనము? కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని కనాలి కదా. పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లల బాగోగులు చూసుకోవడానికి కాలాన్ని గడుపుతాం. పిల్లల బాగోగులు చూసుకోవడానికి కాలం గడిపిన తర్వాత వారు పెద్దవారు అయిపోతారు. ఇప్పుడు వారికి ఏం చేయాలి? ఎవరినో ఒకరికి పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేసేంత వరకు మనశ్శాంతి ఉండదు. పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళని ఎత్తుకొని ఆడుకుంటాం. ఆ లోపే మనకు ఏమైపోతుంది? కాలము అయిపోయింది. అంటే కాలం అంతా మనం ఏం చేసాము? ఎవరి కోసం ఉపయోగించాము? మన కొరకే ఉపయోగించాము. కానీ హనోకు గారికి ఉన్న కాలము 365 ఏళ్ళు అయితే 65 ఏళ్ళు దేవుని కొరకు కాకుండా తన కొరకు ఉపయోగించుకున్నాడు, ఓకే. కానీ మిగతా కాలం అంతా దేవుని కోసమే ఆయన ఉపయోగించాడు.
దేవుణ్ణిలో ఉంటూనే అన్ని పనులను చేశాడు. దేవుణ్ణిలో ఉంటూనే కుటుంబాన్ని చూసుకున్నాడు. దేవుణ్ణిలో ఉంటూనే పిల్లలని కన్నాడు. ఆయన వేరే దేశానికి వెళ్ళిపోయి నేను దేవుణ్ణి ప్రకటించుకుంటాను, దేవునితో ఉంటాను అనలేదు. ఆయన ఏం చేశాడు? అక్కడే ఉంటూ పిల్లలను కంటూ కుటుంబ వ్యవస్థను చూసుకుంటూ ఆయన దేవునిలో నడిచాడు. ఎక్కడ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఆయన పడిపోకుండా 300 ఏళ్ళు దేవుడితో నడిచాడు. అంటే మనకిచ్చిన కాలంలో ఆయనకిచ్చిన కాలంలో ఎంత వ్యత్యాసం ఉంది? ఈరోజు చూస్తే 30-40 ఏళ్లలోనే వెళ్ళిపోతున్నారు అందరూ కూడా కదా. ఎవరైనా పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే వారి యొక్క బుద్ధిహీనతమైన ఆలోచనలతో పరిగెడుతున్నారు కాబట్టి దేవునికి దూరం అయిపోయి పరిగెడుతున్నారు. అందుకే అజ్ఞానంలోనికి వెళ్ళిపోయారు, పాతాళానికి దిగి వెళ్ళిపోయారు. కానీ మనకిచ్చిన కాలం ఏదైతే ఉందో ఈ కాలము మనకిచ్చిన పని కొద్దిగానే. 300 ఏండ్లు ఆయన బ్రతికాడు అంటే 300 ఏండ్లు ఆయన దేవుడితో నడిచాడు అంటే ఎంత కాలం ఉంటుందండి? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. సంవత్సరానికి 365 రోజుల్లో మనం ఆయన కొరకు ఉపయోగించిన రోజులు ఎన్ని? అసలు మన కొరకు కాకుండా ఆయన కొరకు మనం ఉపయోగించిన రోజులు ఎన్ని? 52 వారాలు. అందులో ఎన్ని గంటలు? మహా అయితే గట్టి కొడితే అనుకుంటే 2 గంటలు, కానీ వాస్తవానికి అరగంటే ఉంటుంది. ఎంత? ఆరాధన జరిగేది 2 గంటలు, కానీ మనం ఉండేది ఎంత? అరగంట మాత్రమే. అందులో కూడా లేటు వచ్చేవాళ్ళు ఉంటారు, చివరాఖరులు వచ్చేవారు ఉంటారు. ఇప్పుడు వీరందరూ కూడా ఎందులోకి వెళ్తారు? నిమిషాల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా అరగంటల్లో అన్ని కూడా నిమిషాల్లోనికి వెళ్ళిపోతారు. ఈ నిమిషాలన్నీ కూడా లెక్క కడితే 1 సంవత్సరం కూడా కాదు, 1 నెల కూడా కాదు. ఈ నిమిషాలన్నీ లెక్క కడితే 1 నెల కూడా గడవదు. ఇప్పుడు నెల రోజులే మనం కష్టపడుతున్నాము అంటే ఇప్పుడు జీవితకాలం అంతా కూడా ఏం చేసాము? వ్యర్థం చేసాము. కానీ హానోకు గారు 300 ఏళ్ళు బ్రతికాడు అంటే ఆయన బ్రతికిన ఏళ్ళే ఎంత అంటే 365 ఏళ్ళు. అంటే మన సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఎన్నైతే రోజులు ఉంటాయో ఆయన జీవితకాలం అంతా. ఆ సంవత్సరంలో ఆయన ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎన్ని బాధలు పడి ఉంటాడు, దేవుని కొరకు నిక్కచ్చిగా నిలబడడానికి ఆయన ఎన్ని ఎదుర్కొని ఉంటాడు కదా. ఎన్నిటిని ఎదిరించిన తర్వాతే ఆయన విశ్వాస జాబితాలోనికి వచ్చాడు. అందుకే ఆయనను గురించి మాట్లాడుతూ హానోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండా వెళ్ళిపోయాడంట. అంటే మరణం అనేది ఆయనకు సంభవించలేదా అంటే వాస్తవానికి సంభవించింది. కానీ ఆయన ఎటువంటి మరణాన్ని పొందుకోలేదు అంటే మనకంటూ 2 మరణాలు ఉన్నాయి. ఏంటి? మనకంటూ 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనది అయితే, రెండవది ఆత్మ సంబంధమైనది. ఆయన దేవునితో నడిచాడు. దేవునితో నడిచినందుకు దేవుని అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలా నడిచాడు అంటే విశ్వాసమును బట్టి నడిచాడు. దేవునిలో ఆయన నిలకడగా ఉన్నది 300 ఏళ్ళు. మనము బ్రతికింది క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఒక్కసారి లెక్క కట్టాలి. వారికి ఉన్న కాలం ఎంత, మనకున్న కాలం ఎంత? 70 ఏళ్ళే అయితే ఆ 70 ఏళ్లలో మనం ఆయన కొరకు ఉపయోగించిన కాలం ఎంత? ఎన్ని సంవత్సరాలు ఆయన కొరకు బ్రతికాము? ఎన్ని సంవత్సరాలు ఆయన పనిని చేసాము? ఆయన ఎప్పుడు పనిని ఇచ్చాడు అంటే మనం జగత్తు పునాది వేయబడక ముందుగానే ఆయన పని అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ పనిని మనకు ఇప్పుడు చేయమంటే ఏం చేస్తున్నాం? మనం చేయట్లేదు, పనితనమే లేదు. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు వారు, కోత విస్తారంగానే ఉంది కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు. కోత విస్తారంగానే ఉంది, పనివారు కొద్దిమందే. పని చేసేవారు ఎవరు కూడా లేరు. పనివారు లేరు. ఎందుకు అంటే కాలాన్ని వ్యర్థం చేసేవారు కాబట్టి. అందుకే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్నాడు ఆయన. కాలాన్ని గురించి మనం ఆలోచిస్తే కాలం అనేది ప్రవహించు నది లాంటిది.
అది ఒక్కసారి ప్రవహించింది అంటే మళ్ళీ తిరిగి రాదు. ఇంకా అది ఒక్కసారి ప్రవహిస్తుంది. కాలం కూడా అలాంటిదే. ఒక్కసారి ఈ కాలాన్ని దాటేసామా మళ్ళీ ఈ రోజును తీసుకురావడం మన తరం కాదు, మళ్ళీ ఈ సమయాన్ని తీసుకొని రావడం మన తరం కాదు. అలాంటి కాలాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే వ్యర్థం చేస్తున్నాము, వ్యర్థంగా ఉపయోగిస్తున్నాము. ఏం చేస్తున్నారు అంటే టైంపాస్. ఎక్కడికి వెళ్ళేవారా అంటే టైంపాస్కి వెళ్ళాము. అంటే టైంని పాస్ చేసేస్తున్నారు. నాకు అవసరం లేదు ఈ టైం అనేసి పాస్ చేసేస్తున్నారు, వదిలించుకుంటున్నారు కాలాన్ని. కానీ కాలాన్ని ఎందుకు ఇచ్చాను అంటే ఇదిగో నా కొరకు ఉపయోగిస్తావా, నీకు ఇచ్చాను. కానీ నువ్వేం చేస్తున్నావు, నీ ఇష్టానుసారంగా వ్యర్థం చేస్తున్నావు. మనకు సంభవించే ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి. తీర్పు దినమున వీటన్నిటికీ లెక్క అడుగుతాడు ఆయన. మనం పలికిన మాటలకు లెక్క అడుగుతాడు, మనం చూసిన చూపులకు లెక్క అడుగుతాడు, మనం నడుచుకున్న నడకకు లెక్క అడుగుతాడు, ప్రతి దానికి లెక్క అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్తాం? చెప్పేంత ధైర్యం మనకుందా? చెప్పేంత సత్తా మనలో ఉందా? లేదు. ఎందుకంటే మనము విశ్వాసమందు నిలకడగా లేము కాబట్టి. విశ్వాసమందు నిలకడగా ఎందుకు ఉండట్లేదు అంటే అపవాది వేసే ఆ బాణాలకు మనం ఏమవుతున్నాము, పడిపోతున్నాం అంతే. ఒక్కొక్క రీజన్ మన దగ్గరకు వస్తుంది. ఆరాధన అనేసరికి ఒక్కొక్క రీజన్ మనకి ఎదురవుతుంది. దేవుని వాక్యం అనేసరికి ఒక్కొక్క రీజన్ ఎదురవుతుంది. దేవుని పని అనగానే ఒక్కొక్క రీజన్ ఎదురవుతుంది. అదండి ఇలా ఈరోజు పలానా చోటుకి వెళ్ళాలంటే అందుకే రాలేకపోతుంది, పలానా చోట ఇలాగ అయిపోయిందంటే అందుకే అక్కడికి వెళ్తుంటున్నారు, పలానా ఫంక్షన్ వచ్చిందంటే అందుకే అక్కడికి వెళ్తుంటారు. దేవుని పని అనేసరికి ఏమవుతుంది, ఎక్కడ రీజన్ ఎదురవుతుంది. అదే మన పని అయితే అవతలోడు చచ్చిపోయిన మన పని మాత్రం అయిపోవాలి. అంటే దేవుని కొరకు మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన కొరకు ఎలాగ ఆలోచిస్తున్నాము అంటే మనకు అనుకూలంగా ఆలోచిస్తున్నాము, ఆయనకు ప్రతికూలంగా ఆలోచిస్తున్నాము. మన పనులను మనం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం, కానీ ఆయన పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, గంట ముందు రెడీ అయ్యి అక్కడ ఉంటామా? అదే దేవుని ఆరాధన అనేది సమయం కాదు, చివరి ఆఖరికి ఇంకా ఆమెను అంటుండగా అప్పుడు వస్తారు. ఎందుకు? విశ్వాసమందు నిలకడగా లేరు కాబట్టి. విశ్వాసమందు నిలిచేవారు ఎలా ఉంటారు అంటే 300 ఏళ్ళు హానోకు గారు ఎలాగైతే నడిచారో ఆయన కొరకు అలాగే పరిగెత్తేవారు ఉంటారు. అలా దావీదు గారు కోరుకున్నారు, అయ్యా నాకు ఒక వరం కావాలి, ఏంటి అంటే నా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో గడిపే అవకాశం నాకు ఇవ్వయ్యా. ఎలాంటి వరాన్ని కోరుకున్నాడు ఆయన? ఓ పెద్ద బంగ్లాని కట్టాలి, అక్కడ నేను ఉండాలి, ఏసీ రూమ్లు ఉండాలి, అందులో పెద్ద పెద్ద బల్లలు ఉండాలి అనేసి కోరుకున్నాడా? లేదు. ఏం కోరుకున్నాడు? వరం ఏం కోరుకున్నాడు ఆయన? నా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో గడపాలని. ఆయన సన్నిధిలో గడపడం అంటే ఆషామాషి కాదు. ఆయన సన్నిధిలో గడిపిన వారు ఎవరైతే ఉన్నారో మనసు పూర్తిగా వారందరూ కూడా దావీదు గారు ఎలాగైతే వర్ధిల్లారో అలాగే వర్ధిల్లారు. దేవుడు మనకిచ్చిన అవకాశాలన్నిటినీ మనం పోగొట్టుకుంటే ఆయన ఒకటే అంటున్నాడు, ఏమని అంటే ఎన్నిసార్లు చెప్పినను లోబడకపోతే మీ మీదికి ఎలాగా హఠాత్తుగా నాశనం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన నువ్వు లోబడలేదా, నీ లోబడని తత్వానికి నేను హఠాత్తుగా నాశనాన్ని తీసుకొని వస్తాను. అది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. నువ్వు నిద్రలో ఉన్నప్పుడే అది సంభవించవచ్చు, నువ్వు నడుస్తున్నప్పుడే అది సంభవించవచ్చు, నువ్వు ఉన్న పలంగా ఏ విధంగా అయినా చనిపోవచ్చు. సమయం మనకు కొంచెమే ఉంది. మనకిచ్చిన కాలం ఏదైతే ఉందో ఆయన కొరకు ఉపయోగించాలని ఇచ్చాడు. హానోకు గారు 300 సంవత్సరాలు బ్రతికారు కదా. ఆయన లైఫ్ టైం అంతా అయితే మనకిచ్చిన లైఫ్ టైం కేవలం 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఇప్పుడు ఈ 70 80 ఏళ్లలో మనకిచ్చిన పని కొద్దిగానే ఉంది. ఆయన పని పెద్దగా ఉందా, మన పని పెద్దగా ఉందా? కాలాన్ని బట్టి ఆలోచిస్తే ఆయనకు పని ఎక్కువ ఉందా, మనకు ఎక్కువ పని ఉందా? ఇప్పుడు ఆయన 300 ఏళ్ళు అండి, ఇప్పుడు మనకున్న ఏళ్ళు ఎంత? 60 70 ఏళ్ళు అనుకున్నాం.
కదా. ఇప్పుడు 60 పెద్దదా, 300 పెద్దదా? ఎన్ని రోజులు పొడిగితే అన్ని రోజులు పని ఉంటుందా? రోజులు తక్కువగా ఉంటే పని తక్కువ ఉంటుందా? రోజులు తక్కువగా ఉంటేనే పని తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ తక్కువ పనిలో కూడా మనం ఏమాత్రం కూడా చేయట్లేదంటే మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నాము? వ్యర్థపరుస్తున్నాం అంతే. 300 ఏళ్ళు అంటే ఆషామాషి కాదు ఆయనలో బ్రతకడం. ఆయనలో నడిచాడు. అదే చెప్తున్నాడు ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆనోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆయన దేవుని కొరకు ఉపయోగించాడు. ఆనోకు దినములన్నీ 360 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఆయన బ్రతికిన కాలం అంతా కూడా ఎంత అంటే 365 ఏళ్ళు. అందులో 300 ఏళ్ళు దేవుని చుట్టూ గడిపాడు. కారణం, నేను ఆ లోకానికి వెళ్ళాలి. ఏ లోకానికి? ఇదిగో నా దేవుడు ఉన్నాడే, ఆ లోకానికి నేను వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఆయనతో పాటే నడవాలి. ఆయనతో పాటు నడిస్తే ఏముంటుంది? పనులు ఉంటాయి, చేయవలసిన కర్తవ్యాలు ఉంటాయి, నెరవేర్చవలసిన పనులు ఇవన్నీ కూడా నేను చేయాలి. అన్నీ చేయాలి, దేవునితో నడవాలి. అప్పుడే నిత్య జీవానికి వెళ్తాను అని ఒక ఆలోచన ఆయనలో వచ్చింది. యూదా పత్రికలో ఆయనను గురించి మాట్లాడుతూ, యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 14వ వచనం. యూదా గారు రాసిన పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును వచ్చాను కదండి. ఇక్కడ హానోకు గారు కూడా తెలియజేసింది ఏంటి అంటే ప్రవచనాన్ని తెలియజేశారు. ప్రవచనాన్ని తెలియజేశారు అంటే ఏంటి? భవిష్యత్తు కాలాన్ని తెలియజేశారు. ఇదిగో భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని తెలియజేశారంటే ఏంటి? ఆయన చెబుతున్నాడంటే ఏంటి కారణం? ఆయన కూడా ఆ సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, తెలియజేశాడు. ఎవరికి ఏ విషయాలు తెలియజేయాలో ఆ విషయాలన్నిటినీ తెలియజేశాడు. ఏం పని చేయలేదు. 300 ఏళ్ళు ఉట్టిగానే దేవునితో నడిచాడు అంటే అలా ఉట్టిగానే నడవలేదు. ఆయన ఎలా నడిచాడు? ప్రకటించుకుంటూ, దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ తిరిగాడు. దేవునిలో నడవడం అంటే చిన్న విషయం కాదు. అన్నిటిని వదిలేసుకోవాలి, అన్నిటిని మర్చిపోవాలి. కనిపిస్తున్న ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అలా పౌలు గారు ఎంచుకున్నారు. ఎందుకంటే దేవుని సేవను జరిగించాలి, దేవుని పనిలో నేను ఉండాలి. నా పరుగును కడముట్టించేంత వరకు నేను పరిగెడుతూనే ఉండాలి. ఎందుకు అంటే నేను పరుగు పందెంలో ఉన్నాను. నేను ఎందులో ఉన్నాను? పరుగు పందెంలో ఉన్నాను. అలు పెరగని యోధుడిగా నేను పరిగెడుతూనే ఉండాలి. అప్పుడే పరలోకాన్ని నాకు ఇస్తాడు ఆయన. అప్పుడే నేను పరలోకాన్ని సంపాదించుకుంటాను. పరలోకానికి వెళ్ళాలి అంటే అనేక శ్రమలు అనుభవించాలి, అనేక బాధలు అనుభవించాలి. అలా ఆనోకు గారు ఎన్నో పనులు చేశారు దేవుళ్ళు బ్రతకడానికి. తన ముందున్న తరము వారందరూ కూడా పాపులుగా ఉండిపోయారు. కానీ ఈయన మాత్రము దేవుళ్ళలో ఉండాలని ఒక ఆలోచనతో నిలబడ్డాడు. ఇతనికి మాదిరి ఎవరు అంటే ఇదిగో నా పితరుడైన ఏబేలు. అతను నా పితరుడు, నాకంటే ముందున్నవాడు. ఆయన దేవునిలో బ్రతికినవాడు, దేవుని ఆలోచన నెరవేర్చినవాడు. విశ్వాసమును బట్టి ఆయన బలి శ్రేష్టంగా పిలువబడింది. అంటే కారణం, దేవుళ్ళో నిలబడి ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన
అలాగే నేను కూడా అలా బ్రతకాలి, నా జీవితాన్ని ఆయన కొరకు అర్పించాలి అని ఒక ఆలోచనతో పరిగెత్తిన వ్యక్తి హానోకు గారు. ఎక్కడ కూడా పాపం చేయలేదు, ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే దేవునిలో బ్రతకాలి కదా, నేను దేవుని ఆలోచనలో ఉండాలి కదా, దేవుని సంకల్పంలో నేను ఉండాలి కదా, ఆయన సంకల్పంలో ఒక భాగంగా నేను అవ్వాలి కదా అనే ఒక ఆలోచన. ఈరోజు మనం ఇచ్చిన కాలాన్ని అంతా వ్యర్థం చేసుకుంటూ ఆయన అవిధేయంగా మనం బ్రతుకుతూ ఆయన ఎదుట పాపులుగానే ఉండిపోతున్నాం. అది ఆయన కోరుకోలేదు. మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. ఈ కోరిక ఆయనది ఎప్పటి నుండో ఉంది. మనం పుట్టిన తర్వాత కోరుకోలేదు ఆయన. మనం ఇప్పుడు ఈ కాలంలో పుట్టినాము, ఈ తరంలో పుట్టాము. ఈ తరంలో ఆయన ఆలోచించిన ఆలోచన కాదండి. జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటే ఈ సృష్టి కలగలేదు. ఈ సృష్టి కలగక మునిపే ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. మనం పరిశుద్ధంగా ఉండాలి ఆయన ఎదుట. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధులకు మాత్రమే సాధ్యం. పరిశుద్ధులు మాత్రమే అందులోనికి వెళ్తారు. అందుకే యేసుక్రీస్తు వారు అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో క్రీస్తుని గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరది? యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా జీవించారంట? పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడంట. ప్రత్యేకంగా ఉన్నాడు. పాపులలో ఏమాత్రం కూడా అడుగు పెట్టలేదు ఆయన. పాపపు జీవితాన్ని ఏమాత్రం కూడా అనుభవించలేదు. ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకే అందరికంటే మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. అక్కడ నుండి వచ్చింది ఆయన, ఆ తర్వాత వెళ్ళింది మొదట ఆయన. మనమందరము కూడా అక్కడి నుండే వచ్చాము. కానీ ఆయన ఎలాగైతే వెళ్ళాడో అలా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే మనము దేవునికి అనుకూలంగా జీవించట్లేదు కాబట్టి. పవిత్రుడును నిర్దోషిగా ఆయన ఉన్నాడు అంటే పాపులలో చేరక ఎన్నెన్ని హింసలు బాధలు ఆయన అనుభవించి ఉంటాడు. మనం నీతిగా ఉంటే ఈరోజు సమాజం ఊరుకుంటుందా? ఈరోజు మనం పవిత్రంగా ఉంటే సమాజం ఊరుకుంటుందా? కదా, ఏమాత్రం కూడా అవమానపరుస్తుంది, హేళన చేస్తుంది. ఎన్నో హేళనలు మనకు కనిపిస్తాయి. ఒక్కసారి మనం నిజంగానే ఆయన కొరకు బ్రతకాలి అనుకున్నప్పుడు, ఆయన కొరకు జీవించాలి అనుకున్నప్పుడు అలాంటి బాధలు వస్తాయి. అలాంటి బాధలు ఎప్పుడైతే వస్తాయో, అలాంటి ఇబ్బందులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆయన కొరకు బ్రతికిన వారిగా మనం ఉంటాం. హానోకు గారు 300 ఏండ్లు ఆయనతో నడిచాడు. మరణము చూడకుండా, మరణం ఆయనకు రాకుండా ఆయన తండ్రి అయిన దేవుడు చేశాడు. కారణం ఏంటంటే దేవుడితో నడిచాడు కాబట్టి. మనకు కూడా ఆ మరణం రాకుండా ఉండాలి అంటే తండ్రి అయిన దేవుడు కోరుకున్న మేరకు మనం అలాగే జీవించాలి. ఆయన కోరిక ఏదైతే ఉందో అలాగే ఉండాలి. ఎలాగా? పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు ఆ మరణం అనేది మనకు సంభవింపకుండా తండ్రి అయిన దేవుడు చేస్తారు. కనుక ఆ మరణము మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే దేవుడి కొరకు జీవించే తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన కొరకు జీవించే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన మన నిమిత్తం సంతోషిస్తాడు. హానోకు గారు దేవునితో అంతకాలము అంత నిక్కచ్చుగా ఎక్కడ కూడా పాపం చేయకుండా దేవునితో నడవడానికి కారణం ఏంటి అంటే విశ్వాసమును బట్టే ఆ పనిని చేశారు. విశ్వాసమును బట్టే, కేవలం విశ్వాసమును బట్టే. ఇప్పుడు వచ్చేద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ తెలియజేస్తున్నమాట. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడు.
దేవునికి ఎలా ఉన్నాడంట? ఇష్టంగా ఉన్నాడంట. దేవునికి ఇష్టంగా ఉన్నాడు అంటే కారణం ఏంటి? కింది మాటల్లో చెప్తున్నాడు. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే హానోకు గారిలో తండ్రి అయిన దేవుడు ఎంతైతే విశ్వాసం చూడాలనుకున్నాడో అంత విశ్వాసం చూశాడు కాబట్టి, అది కనిపించింది కాబట్టి హానోకు గారి విషయంలో అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇష్టంగా ఉన్నావు. అందుకే విశ్వాసము లేకపోతే మనం దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనలో విశ్వాసం లేదు అంటే మనము దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసం అనేది చాలా బలహీనమైనది. అది ఎంత బలమైనదో అంతే బలహీనమైనది. అందుకే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో మనం లేమా, అది మనలో లేదా, మనం దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇష్టాన్ని నెరవేర్చిన వారే ఇష్టలుగా ఉంటారు. ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు ఇష్టంగా ఉండరు. అందుకే మనం ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండేలా మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు నెక్స్ట్ వీక్ ఆలోచన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా తండ్రి, మాకు ఇచ్చిన కాలంలో మీరు మాకు ఇచ్చిన పనులు, మాకు అప్పచెప్పిన కర్తవ్యం తండ్రి, అవి మర్చిపోయి మాకు ఏదైతే సిద్ధపరిచారో ఆ పనులను చేయకుండా తండ్రి మా ఇష్టానుసారంగా మా పనులను చేసుకుంటూ సొంత ఆలోచనలో ఉండిపోయి సొంత క్రియల పట్ల మేము ఆసక్తి చూపెడుతున్నాం. అందుని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మా పనులను మేము జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన తలాంతుకు మేము న్యాయం చేసే వారిగా ఉండేలా సహాయం చేయండి. మీ అందు నిలకడగా, మీ విశ్వాసమందు నిలకడగా మేము ఉండేలా సాయం చేస్తానని కోరుకుంటూ చెప్పిన నేను వింటున్న మీ పిల్లలు తండ్రి ప్రతి మాటను మా మనసులో భద్రపరచుకొని ఆ ప్రకారంగా జీవించి హానోకు గారు ఎలాగైతే 300 ఏండ్లు మీతో నడిచారు తండ్రి, మా జీవితకాలం అంతా మీతో నడిచే అవకాశం మాకు దయచేస్తారని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ